దేవుని నామ మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము ఈ విధంగా దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించే భాగ్యం మనందరి జీవితాల్లో ఆ దేవాది దేవుడు ఇచ్చినందున ఒకసారి ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 69వ కీర్తన 13వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నాడు, దీవించబోతున్నాడు, బలపరచబోతున్నాడు. దేవా, అనుకూల సమయం నేను నిన్ను ప్రార్థించుచున్నాను. ప్రతి విషయానికి అనుకూల సమయము, ప్రతికూల సమయం ఉంటుంది. అనుకూల సమయములోనే దేవుణ్ణి ప్రార్థించాలి. ఏ సమయం అయితే దైవ సేవకులు సంఘానికి చెప్పి ఉన్నారో విశ్వాసులందరూ రావాలా, అది అనుకూల సమయం. అంతే కదండి. ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు, అనుకూల సమయంలో నేను నిన్ను ప్రార్థించుచున్నాను. అంటే ప్రతికూల సమయంలో వచ్చి ప్రార్థించినా ఉపయోగం లేదనే అర్థం. విద్యార్థులందరూ పరీక్షలు ముందే చదవాలా. పరీక్షలు అయిపోయిన తర్వాత చదివితే ఏమైనా ఉపయోగం ఉంటుందండి? ఉండదు. అనుకూల సమయం విద్యార్థులకు పరీక్షలు ముందు. అదేవిధంగా అవసరాలకు కానీ, ముక్కుల్లో కానీ, ఇబ్బందులకు కానీ వాటి ముందో దేవుణ్ణి అనుకూల సమయంలో ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సమయాన్ని వ్యర్థం చేయకుండా అనుకూల సమయంలో దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో ఎదగబడాలి. అనుకూల సమయంలోనే దేవుని స్తుతించాలా, అనుకూల సమయంలోనే దేవుని ప్రార్థించాలా. నీ అవసరత ఉన్నప్పుడే దేవునికి మొరపెట్టాలా. అప్పుడే దేవుడు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు, నీకు కావలసిన పరిష్కారాన్ని నీ జీవితంలో దయచేస్తాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకని అనుకూల సమయంలోనే ప్రార్థించాలంటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు, అది అనుకూల సమయం. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దానికి సమయం కలదు. దేర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి ఏముంటుందండి? సమయం ఉంటుంది. ఆ సమయానికి అనుగుణంగానే మనము ప్రార్థిస్తూ ఉండాలి. మనము సమయం దాటిపోయిన తర్వాత, సమయం మించిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చినా ప్రార్థించినా అది నీ జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాదు. కార్యాలు జరగాల్సినవి కూడా జరగకపోవచ్చు. అదే దేవుడు సెలవిస్తున్నాడు. భూమి మీద ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. దానికి అనుగుణంగానే నువ్వు ప్రార్థించాలా, దానికి అనుగుణంగానే నువ్వు విజ్ఞాపన చేయాలా. నువ్వు పనికి వెళ్ళాలంటే నీ డ్యూటీ పగలైంది అనుకోండి, అప్పుడు రాత్రి వెళ్ళామంటే నీ డ్యూటీ సమయం అయిపోయింది కదా, ఏం చేస్తారు? ఇది నీ సమయం కాదని చెప్తారు. అనుకూల సమయం అప్పుడే దేవుని సన్నిధికి అదే విధంగా వస్తూ ఉండాలా, దేవుని సన్నిధిలో ఎదగబడుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును. అనుకూల సమయానికి ముఖ్యంగా ఉదాహరణ ఏంటంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట ఎదకాల, అప్పుడు మనకు అన్నీ సమకూర్చబడతాయి. ఆమె చెప్పగట్టుగా ఆమేన్, హల్లెలూయా. అనుకూల సమయంలో ప్రార్థించాలి. ప్రతి దానికి సమయం ఉంది. మొట్టమొదటిగా నీ జీవితంలో వచ్చిన ప్రతి పనికి మొదటగా దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి. అందుకే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుడి సన్నిధిలో కూర్చొని నీతో మాట్లాడుతున్నాడు. మొదటగా నువ్వు దేన్ని వెతకాలంట చెప్పాలి? దేవుని రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యానికి చేరుకోవటానికి మార్గాన్ని వెతకాలి. ఆ మార్గంలో నువ్వు ప్రయాణించాలి. ఖచ్చితంగా నీతి క్రియల వల్ల నీకు దేవుని రాజ్యం సమకూర్చబడద్ది అని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని నువ్వు వెతికినట్లయితే ఈ భూలోకంలో నివసించినంత కాలం నీకేం కావాలో అవన్నీ నీకు దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి అనుకూల సమయంలో మొరపెట్టు. నీ ప్రతి ఒక్క అవసరత దేవుడు తీరుస్తాడు. నీకు కావాల్సిన ప్రతి కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉంటాడు. ఖచ్చితంగా నెరవేరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే అనుకూల సమయంలో దేవునికి మొరపెట్టాలా, ప్రార్థించాలా. ఆయనకి దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారంటే అనుకూల సమయంలో మా పనులన్నీ వదిలేసుకుని దేవుని సన్నిధికి వెళ్తే ఏం ఉపయోగము అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మా పనుల నిమిత్తం ఏంటి? ప్రతి విషయంలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటూ దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటే మరి మా పనుల సంగతి ఏంటి? మా జీవన విధానం ఏంటి? మా భక్తి ఎలాగా? మేము బ్రతికేది ఎలాగా అని చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది. ఏమండి, పండగ వచ్చిన సమయంలో కదా షాపులు తీసేది, ఆ షాపులు మూసేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఉపయోగం ఏముంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనం చేయాల్సింది పండగలోనే కదా వ్యాపారం చేయాల్సింది అని అనుకుంటూ ఉంటారు. దేవుడు సెలవిచ్చే సత్యం ఏంటంటే, ఒకసారి సామెతలు 16వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచు,
అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అనునిత్యం దేవుని స్తుతించడం, ఆరాధించడం మాత్రమే కాదు, ఏం చేయాలంటే ఫస్ట్ నీ పనుల భారాన్ని యేసయ్య మీద ఉంచు. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. ఏ వ్యాపారానికి వెళ్ళాలని నువ్వు అనుకున్నా, ఏ ఉద్యోగాలకు నువ్వు వెళ్ళాలనుకున్నా, ఏ జీవన విధానాల్లో నువ్వు చేసే ప్రతి పనిలో దేనిలో నువ్వు వెళ్ళాలని కోరుకున్నా, మొట్టమొదటిగా నీ పనుల భారాన్ని ఎవరి మీద మోపాలండి? యేసయ్య మీద మోపు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏ పనికి వెళ్తున్నావో ఆ పని సఫలమైద్ది. నీ ఉద్దేశాలు సఫలమైతే, నీకు కావలసిన పనులు సఫలమైతే, నువ్వు అనుకున్న అన్ని ప్రతికూల పరిస్థితులు రాకుండా అంతా అనుకూలమే జరిగిద్ది. ఎప్పుడు అంటే దేవుణ్ణి నువ్వు మొదటిగా ఎన్నుకున్నప్పుడు. అంత మాత్రమే కదా. యేసయ్య మీద నీ పనుల భారాలన్నీ వేసేసావా, ఖచ్చితంగా మనకు కావలసిన ఈవులు దేవుడు దయచేస్తాడని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ పనుల భారాలన్నీ దేవుని మీద వేసి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలండి? మన పనుల భారాలన్నీ యేసయ్య మీద ఉంచి దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందించాలా, ఎల్లప్పుడూ స్తుతించాలా, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని కొనియాడాలా, ఎల్లప్పుడూ దేవునికి మొరపెడుతూ ఉండాలా, ఎల్లప్పుడూ ఆయన ఆరాధిస్తూ ఉండాలా, ఎల్లప్పుడూ ఆయన నామస్మరణ నీ నోట్లో ఉండాలి. ఆమేన్ చెప్పగట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏమైందండి? నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఏ ఉద్దేశంతో దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఉన్నావో ఆ ఉద్దేశం ఖచ్చితంగా నెరవేర్చబడదని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఏ ఉద్దేశంతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో ఆ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను. కానీ నీ పన్నుల భారాన్ని ఎవరి మీద ఏమన్నాడు దేవుడు? మొట్టమొదటిగా అనుకూల సమయంలోనే దేవుని మొరపెట్టాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకున్నట్లు చూచుకో అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకన్నా తెలుసా? దినములు చెడ్డవి. సమయాన్ని ఎందుకు నువ్వు పోగొట్టుకోకూడదంటే దినములు చెడ్డవి, రోజులు మంచి రోజులు కావు కనుక దేవుడు సెలవిస్తున్నాడు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానులే కాక జ్ఞానిగా నడుచుకో. ఆమేన్, హల్లెలూయా. రోమా పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆసక్తికరమైన విషయాల్లో మాంద్యులు కాక. మాంద్యులు అంటే అర్థం ఏంటో తెలుసండి? బద్ధకస్తులు. ఆసక్తికరమైన విషయంలో మాంద్యులు కాక అంటే ఆసక్తికరమైన విషయాల్లో బద్ధకస్తులు కాక. అది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆసక్తికరమైన విషయాలు ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళడం, దేవుని సన్నిధిలో స్తుతించడం, ఆరాధించడం, పాటలప్పుడు ఆయన నామాన్ని స్మరించడం, ఘనపరచడం, తర్వాత వాక్యం అప్పుడు ఆసక్తితో వింటాం. ఇవన్నీ ఆసక్తికరమైన విషయాలే. ఆసక్తికరమైన విషయాల్లో నువ్వేం చేస్తున్నావు చేస్తా? లేజీనెస్ ఉంది నీలో. ఆమేన్, హల్లెలూయా. మాంద్యుడివి, బద్ధకస్తుడివి. ఆసక్తికరమైన విషయాల్లో నువ్వు బద్ధకస్తుడు కాక ఆత్మ విషయంలో తీవ్రత గలవారై జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, మేలులు ఇస్తాడు. ఆసక్తి ఖచ్చితంగా నువ్వు చూపించాలి. లేట్ చేసినంత మాత్రాన ఇక్కడ పోయేదేమి లేదు. ఉదయం కరెక్ట్గా 7 గంటలకు లేకపోతే 8 గంటలు లేస్తే 10 గంటలకు రాలేమంటారా? వస్తాము. కానీ ఏం చేస్తున్నారు తెలుసా? ఆసక్తికరమైన విషయాల్లో మనందరం మాంద్యులు అయిపోయాం. ఆసక్తికరమైన విషయాల్లో బద్ధకస్తులు అయిపోయాం కనుక దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు, ఆసక్తికరమైన విషయాల్లో నువ్వు బద్ధకస్తుడు కాక ఆత్మ తీవ్రత యందు ప్రభువుని సేవించాలి. యేసయ్యను ఆత్మ తీవ్రత కలిగి దేవుణ్ణి ఖచ్చితంగా సేవించావా, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. భక్తుడు దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు, దేవా అనుకూల సమయం ఏదైతే అదే సమయంలో నేను ప్రార్థిస్తున్నానని చెప్తూ ఉన్నాడు. దేవుడు కూడా ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ఈ యొక్క మొర ఆలకిస్తాడంటే అనుకూల సమయమున నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు
నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. అనుకూల సమయంలో దేవునికి మొరపెట్టాలి. దేవుడు కూడా ఏం సెలవిస్తున్నాడు తెలుసా? అనుకూల సమయం అందే నేను నిన్ను ఆదుకుంటానని సెలవిస్తూ ఉన్నాడు. అనుకూల సమయం అందే నిన్ను ఖచ్చితంగా రక్షిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అనుకూల సమయం దాటిపోయింది అనుకోండి, అప్పుడు రక్షణ ఉండదు నీకు. అనుకూల సమయం దాటిపోయింది అనుకోండి, అప్పుడు నీకు ఖచ్చితంగా సహాయం అనేది నీ జీవితంలో జరగదనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు సెలవిస్తూ ఉన్నాడు. సమయం దాటిపోయిన తర్వాత నువ్వు మొరపెట్టినా ఉపయోగం ఉండదనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ సమయంలో దానికి అనుగుణంగా నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ప్రతిఫలాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, గొప్ప మేలులు దయచేస్తాడని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక వాక్యం చూద్దాము, ఒక చక్కని ఉదాహరణ చూద్దాము. అనుకూల సమయంలో దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అనుకూల సమయంలో మొరపెట్టినట్లయితే అప్పుడే దేవుడు నీ మొర ఆలకిస్తాడనే దానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. లూకా సువార్త 16:27 వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారిని సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు జ్ఞానులకే కాక అజ్ఞానులకు కూడా ఖచ్చితంగా సువార్త అందాలనే ఆయన ముఖ్య ఉద్దేశంతో, పండితులకే కాక పామరులకు కూడా దేవుని వాక్యం అందాలా, పామరులకు కూడా దేవుని యొక్క రాజ్యం గురించి తెలుసుకోవాలా, అజ్ఞానులు కూడా దేవుని యొక్క రాజ్యం గురించి ఒక గొప్ప అవగాహన రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన అనేక పారబుల్స్ చెప్పారు. అనేక నీతి కథల ద్వారా ప్రజలందరికీ దేవుని యొక్క సువార్తను అందేటట్లు చేశారు. ఆయన చెప్పిన ఒక నీతి కథలో దేవుని రాజ్యం ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలందరికీ తెలియడానికి చక్కని ఒక నీతి కథ అని మనం చూడగలుగుతున్నాం. మనందరికీ తెలుసు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఊదారంగు వస్త్రాలు ధరించి, సన్నని నార బట్టలు ధరించి మిక్కిలి ఆనందపడుతూ ఉన్న పరిస్థితి. అంటే అనుదినము సంతోషంగా ఉన్న పరిస్థితి, అనుదినము సుఖముగా ఉన్న పరిస్థితి. తర్వాత అదే చోట, అదే ఇంట్లో, అక్కడే లాజరు కూడా ఉన్నట్లు అతని యొక్క శరీరం మొత్తం కురుపులతో నిండిన వాడై ప్రభు వారు చెప్పిన ఉదాహరణ, ఉపమానము. అతను ఆ ధనవంతుని ఇంట బల్ల మీద నుంచి పడు చిన్న రొట్టు ముక్క ద్వారా తినుచు తన జీవన విధానాన్ని కొనసాగించినట్లు మనము ప్రభు వారు ఒక చక్కని ఉదాహరణ చెప్పారు. ఒక నీతి కథ మనందరికీ బోధించి ఉన్నారు ప్రభువారు. అయితే దీని తర్వాత లాజరు చనిపోతాడు. లాజరు చనిపోతే మాత్రం దేవదూతల ద్వారా తండ్రి అయిన అబ్రహాము దగ్గరికి కొనిపోబడ్డం అనేది జరిగింది. తండ్రి అయిన అబ్రహామును రొమ్మును ఆనుకోవటానికి లాజరును తీసుకెళ్ళడం అనేది జరిగింది. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. దాని తర్వాత ఏం జరిగిందంటే, అతడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే నరకానికి వెళ్ళడం అనేది మనం చూడగలము. ఆ నరకంలో ఏం చూశాడంటే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్టు చూశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ అగ్ని జ్వాలల్లో తన నాలుకని తడపటానికి ఎవరిని పంపించాలని కోరుకుంటున్నాడు తెలుసా? లాజరుని పంపించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యం ఒకసారి చదవండి. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మనం చెప్పుకునే మాట, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటండి? అనుకూల సమయమున దేవునికి మొరపెట్టాలి. అనుకూల సమయములనే దేవుడు ఏం చేస్తాడండి? మనకు జవాబు ఇస్తాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు మొరపెడుతున్నాడు, కేకలేస్తున్నాడు, గట్టిగా తండ్రి అయిన అబ్రహామా అని అరుస్తూ ఉన్నాడు. ఏ సమయంలో అరుస్తున్నాడు? అనుకూల సమయమున. అనుకూల సమయం దాటిపోయింది. అనుకూల సమయంలో మొరపెడితే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, జవాబిస్తాడు, ఉన్న సమస్యకు పరిష్కారాన్ని అందిస్తాడు. కానీ అనుకూల సమయం ఎప్పుడో తెలుసా? అతను జీవించినప్పుడు, భూలోకంలో బ్రతికినప్పుడు మాట్లాడాల్సిన మాట ఎక్కడ మాట్లాడుతున్నాడు తెలుసా? నరకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ తను వేతన పడుతుంటే తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకునే లాజరును చూడంగానే లాజరు నెమ్మది పడుతున్న ఆ స్థితిని చూచి ఏం చేస్తున్నాడు తెలుసా? అనుకూల సమయంలో కాదండి, అక్కడ ప్రతికూల పరిస్థితుల్లో ఆ సమయంలో దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. ఏమని మొరపెడుతున్నాడండి? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడు.
ఆ విషయం అనుకూల సమయంలో భూలోకంలో మాట్లాడుంటే ఉపయోగం ఉండేది, అంతే కదండి. కానీ ఇక్కడ ఏమైపోయింది, సమయము మించిపోయింది. సమయాన్ని మించిపోకుండా సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనుకూల సమయం దాటిపోయిన తర్వాత నువ్వు దేవునికి మొరపెట్టినా ఉపయోగం లేదు, అదే సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మాట, మనం కరెక్ట్గా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ధనవంతుడు యాతన పడుతున్నాడు, ఎవరిని చూశాడు? లాజరుని చూశాడు. లాజరు ఎక్కడున్నాడు? అబ్రాహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ఇక్కడ లాజరు మాత్రమే దేవుడు నమ్ముకున్నవాడు కాదండి, లాజరుకు మాత్రమే దేవుడు తెలిసిన వాడు కాదు. ఇతను తండ్రి అయిన అబ్రహాము అని పిలిచాడంటే, తండ్రి అయిన అబ్రహాము తెలుసంటే అతను కూడా విశ్వాసే. కానీ ఏం లేదు అతని జీవితంలో తెలుసా? ఏం లేదో తెలుసా? రక్షణ లేదు, బాప్తీసం తీసుకోలేదు, నామమాత్ర క్రైస్తవుడు కదా ఈ లోకంలో జీవించాడు కనుక. నా ఉద్దేశంలో అదే అనుకుంటున్నాడు. తండ్రి అయిన అబ్రహామా అని గుర్తుపట్టాడంటే అర్థం ఏంటో తెలుసా? ధనవంతుడికి ఎవరు తెలుసు? ధనవంతుడికి దేవుడు తెలుసు. తండ్రి అయిన అబ్రహామా అని ఎందుకు పిలిచాడండి? తెలుసు కాబట్టే పిలిచాడు. కానీ అతని జీవితంలో ఏం లేదు తెలుసా? అనుకూల సమయంలో ఇదే రక్షణ దినం అన్నప్పుడు బాప్తీసం తీసుకోలే, ఇదే అనుకూలమైన సమయం అన్నప్పుడు దేవుని సన్నిధికి రాలేదు, ఇదే అనుకూలమైన సమయం అన్నప్పుడు దేవుని నమ్ముకోలేదు, బాప్తీసం తీసుకోలేదు, దేవుని అడుగు జాలల్లో జీవించలేదు, దేవుని మాటకు లోబడలేదు. అతని జీవితంలో తన ఇష్టానుసారముగా జీవించాడు. ఆ వాక్యం కూడా మనం చూడగలము. నా కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్టు జీవించావు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడు తనకిష్టమైనప్పుడు, అంటే సన్నిధికి రావాలనుకున్నప్పుడు వచ్చేవాడు, సహవాసం ఎదగాలనుకున్నప్పుడు ఎదిగేవాడు. ఇప్పుడే బాప్తీసం తీసుకోవాలి ఇదే సమయం ఉన్నప్పుడు బాప్తీసం తీసుకునేవాడు కాదు, అతనికి ఇష్టం వచ్చినప్పుడే తన ఇష్ట జీవితంలో జీవించాడు. అందుకే ఏం కోల్పోయాడు తెలుసా? తండ్రి అయిన అబ్రహామును కుడి పార్శ్వమున ఆ రొమ్మున ఆనుకునే యొక్క గొప్ప భాగ్యాన్ని ఎవరు కోల్పోయాడు తెలుసా? ధనవంతుడు కోల్పోయారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు, అనుకూల సమయం అందు నువ్వు నాకు మొరపెట్టావా, నేను ఖచ్చితంగా జవాబిస్తాను, ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించావా? దానికి పర్యవసానం మనం చూసాము. లాజరును ధనవంతుడు ఒక చక్కని ఉదాహరణ ప్రభువు వారు చెప్పారు. అనుకూల సమయంలో లాజరు వేతన పడినప్పటికీ దేవునితో జీవించాడు. లాజరు తన జీవితం మొత్తం బాధపడినప్పుడు దేవునితో జీవించాడు, దేవుని నమ్ముకున్నాడు, సంఘంలో ఎదగబడ్డాడు. ఆయన అనిత్యము దేవునితోనే సహవాసం చేశాడు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు బాప్తీసం తీసుకున్నాడు. రక్షణ కోసం, దేవుని రాజ్యం కోసం ఎదురు చూసిన వాడిగా మనం చెప్పుకోవచ్చు. కానీ ధనవంతుడికి దేవుడు తెలుసు, అయినప్పటికీ దేవుని ఆజ్ఞానుసారం జీవించలేదు, బాప్తీసం తీసుకోలేదు, దేవుని యొక్క మాటకు అనుగుణంగా జీవించలేదు, దేవుని వాక్యంలో జీవించలేదు, తన ఇష్టానుసారంగా సుఖభోగం అనుభవిస్తూ ఈ లోకంలో జీవించాడు. అనుకూల సమయం దాటిపోయింది. ఏమైపోయిందండి? అనుకూల సమయం దాటిపోయింది. దాటిపోయిన తర్వాత తండ్రి అయిన అబ్రహామా నువ్వు నాకు తెలుసు అన్న ఉపయోగం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఎప్పుడైతే నీకు సమయం ఉంటుందో, ఎప్పుడైతే నీకు యోగ్యుడివో, ఎప్పుడైతే నీ జీవితంలో ఆ సమయంలో జరగాల్సిన కార్యం అదే సమయంలో జరిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. ఇతడు కూడా నిత్య జీవం పొందుకునేవాడు. ధనవంతుడు కూడా దేవుని రాజ్యంలో ఉండేవాడు. ధనవంతుడు కూడా వేదన పడేవాడు కాదు, అగ్నిలో మండేవాడు కాదు, కాలిపోయేవాడు కాదు. కానీ ఏది మిస్ అయిపోయాడు తెలుసా? అనుకూల సమయాన్ని మిస్ అయిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకు తర్వాత ఇగో నేను బాధపడుతున్నాను కానీ నా సహోదరులు 5 ఉన్నారు, వాళ్ళ నిమిత్తం లాజరును పంపించమంటే ప్రభువు వారు ఒక చక్కని మాట మాట్లాడారు. ఆ వాక్యాన్ని కూడా చూద్దాం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును వేదనకరమైన స్థలములు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానికి పంపవాలని నేను వేడుకొనిచ్చు, నా లాజర్ను పంపించు. ఖచ్చితంగా వాళ్ళు కూడా నరకానికి వెళ్ళిపోతారు. ప్రార్థనకి వెళ్తున్నారు కానీ బాప్తీసం తీసుకోవట్లేదు, ప్రార్థనకి వెళ్తున్నారు కానీ వాళ్ళ జీవితంలో మార్పు లేదు, ప్రార్థనకి వెళ్తారు కానీ వాళ్ళు కూడా నా జీవితంలాగా నాలాగానే జీవిస్తున్నారు. ఖచ్చితంగా లాజర్ను పంపించు, వాళ్ళనైనా రక్షించయ్యా అని వేడుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడు? అందు అబ్రహాము, వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవల్లని అతను చెప్పాడు. దేవుని సంఘంలో ఆ దైవజనుని యొక్క మాట ప్రకారం నువ్వు జీవించావా, ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు వారి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. వాళ్ళ దగ్గర మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, పాస్టర్ గారులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. వాళ్ళు చెప్పే బోధ ప్రకారము, వాళ్ళు చెప్పిన ఆజ్ఞ ప్రకారము, వాళ్ళు చెప్పే దేవుని యొక్క రాజ్య ఆ సువార్త ప్రకారం నువ్వు జీవించారా? వాళ్ళు జీవించారా? రక్షించబడతారు. అనుకూల సమయం వాళ్ళు కూడా దాటిపోతే ఎక్కడికి వచ్చేస్తారు తెలుసా? నరకానికి వచ్చేస్తారు. అతడు, తండ్రి అయిన అబ్రహామా అలా అనొద్దు, మృతుల్లో నుండి
ఒకడు వారి యొద్దకు వెళ్ళిన వారు మారు మనసు పొందిరని చెప్పాను. ఇదిగో అలాగదయ్యా, చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి తిరిగి లేచి ఇదిగో నేను దేవుని రాజ్యం వెళ్ళాను, దేవుని రాజ్యంలో ఉంటుంది, ఇదిగో మీ అన్నీ బాధపడుతున్నాడు అక్కడ అని చెప్తే ఖచ్చితంగా నా 5 సహోదరులు నిత్యం ఖచ్చితంగా డెఫినెట్లీ మారతారు అని చెప్పాడు. కానీ దేవుడు ఒక చక్కని సమాధానం ఇచ్చాడు. అందుకతడు మోషే గాని ప్రవక్తలు గాని చెప్పిన మాట వారు వినని ఎడల మృతుల్లోని ఒకళ్ళు లేచాడని ఏ విధంగా నమ్ముతారు? ఆమేన్, హల్లెలూయా. మోషే మాట వినట్లేదు, అక్కడ పాస్టర్ గారుల మాట వినట్లేదు, దైవశాఖల మాట విన్నప్పుడు ఎవరైనా లేచారన్నా నమ్మరు. అదే కదండి, మృతుల్లో నుంచి ఒకళ్ళు లేచి వచ్చాడు అని చెప్పినంత మాత్రం నా సువార్త నమ్మరు. దేవుని యొక్క దైవశాఖలు చెప్పిన ఆ గడిలోనే ఖచ్చితంగా నీకు రక్షణ అనేది చేకూర్చబడదని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అనుకూల సమయంలో దేవుని యొక్క సేవకుల మాట విన్నావా? అనుకూల సమయంలో ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావా? అనుకూల సమయంలో నువ్వు బాప్తిసం తీసుకున్నావా? అనుకూల సమయంలో దేవుని మార్గంలో నువ్వు నడిచావా? అనుకూల సమయంలో దేవుని కోసం ఎదురు చూసావా? అనుకూల సమయంలో దేవుని కోసమే జీవించావా? ఖచ్చితంగా నిత్య జీవం పొందుకుంటావు. ఆమేన్ చెప్పగట్టిగా. ఆమేన్, హల్లెలూయా. సమయం దాటిపోయిన తర్వాత తండ్రి అయిన అబ్రహామా, యేసయ్యా నేను ఆ విధంగా నీ కోసం ప్రార్థించాను, ఈ విధంగా ప్రార్థించాను, అనేక సార్లు ఉపవాసం ఉన్నాను, నేను అనేక మందికి నీ గురించి సువార్త కూడా ప్రకటించాను, కానీ నా జీవితంలో మార్పు లేదు, నా జీవితంలో బాప్తిసం లేదు అని అనుకున్న ఉపయోగం లేదు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు మారు మనసు పొందాలా, రక్షణ తీసుకోవాలా, దేవుని రాజ్యం కోసమే. ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకుని అజ్ఞానులు వలే కాక జ్ఞానిగా నడుచుకో. నీకున్న పనుల భారాలని, నీకున్న ప్రతి ఒక్క అవసరాలని ఎవరి మీద ఏమన్నాడు దేవుడు? యేసయ్య మీద వేసాయి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. అప్పుడు నువ్వు కూడా తండ్రి అయిన అబ్రహాము కుడి పార్శ్వమున ఆయన రొమ్మున ఆనుకుని నెమ్మది పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. అనుకూల సమయంలో మొరపెట్టకపోతే మొదటిగా ఏం కోల్పోతామండి? మొట్టమొదటిగా ఏం కోల్పోతాం? దేవుని రాజ్యం. ధనవంతుడు ఏం కోల్పోయాడు? అనుకూల సమయంలో మొరపెట్టినందున, అనుకూల సమయంలో దేవుని నమ్ముకోనందున ఏం కోల్పోయాడు? దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు. ఆదికాండం 27:38 ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనైనా ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించు అని తన తండ్రితో చెప్పి ఏశావు వెలిగెత్తి ఏడ్చెను. ఇదంతా మనకు తెలుసు. ఇస్సాకు చనిపోక ముందు తన కుమారుడైన ఏశావును దీవించాడు. ఒక మంచి ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకురమ్మన్నాడు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను నిన్ను అది తిని ఖచ్చితంగా ఇస్తానని చెప్పాడు. కానీ ఏం జరిగింది తెలుసా? అనుకూల సమయంలో ఎవరు చేరుకోలేకపోయారు తండ్రిని? ఏశావు చేరుకోలేకపోయాడు. ఆమేన్, హల్లెలూయా. అనుకూల సమయంలో ఎవరు వచ్చేసారు తెలుసా? యాకోబు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అనుకూల సమయంలో యాకోబు వచ్చి ఆ ఆశీర్వాదాలే కానీ, ఆ దీవెనలే కానీ, తండ్రి దగ్గర ఆ పాదాల చెంత చేరి ఆయన యొక్క బహుమానాలే కానీ ఎవరు పొందేసుకున్నాడు తెలుసా? యాకోబు పొందేసుకున్నాడు. అనుకూల సమయంలో తండ్రి చెంతకి చేరుకోలేకపోయాడు, ఆ సమయానికి రాలేకపోయాడు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అనుకూల సమయంలో నువ్వు వస్తున్నావా దేవుని సన్నిధికి? అనుకూల సమయంలో వెళ్ళిన యాకోబు ఏం పొందుకున్నాడండి? అనుకూల సమయంలో వెళ్ళిన యాకోబు ఖచ్చితంగా దీవించబడ్డాడు. అనుకూల సమయంలో వెళ్ళాడు గనక యాకోబు దీవించబడ్డాడు. ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల సమయాన్ని వెళ్ళాడు గనక ఏశావు లాస్ట్కి ఏం చేస్తాడు? తండ్రి ఒక్క దీవెనైనా నీ దగ్గర ఉందా? కానీ ఏం చేశాడు తెలుసా? అనుకూల సమయంలో రాలా. అంటే అనుకూల సమయంలో దేవునికి మొరపెట్టకపోతే, అనుకూల సమయంలో మొరపెట్టకపోయినా, అనుకూల సమయంలో దేవుని సన్నిధికి రాకపోయినా మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. 2 దీవెన కోల్పోతావు. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదాన్ని కోల్పోతావు. అనుకూల సమయంలో దేవుని యొక్క సేవకుని యొక్క మాటకు విలువిచ్చి గౌరవించి దేవుని సన్నిధికి నువ్వు చేరుకున్నావా? దీవించబడతావు. ఆమేన్ చెప్పు. ఆశీర్వదించవు. ఆమేన్ చెప్పు. గొప్ప చేయబడతావు. ఆమేన్ చెప్పు. నీ జీవితంలో ఉన్న అనేక మేలు నీకు సమకూర్చబడతాయి. ఆమేన్ చెప్పు. దేవుడు ఖచ్చితంగా దీవించే దేవుడు, ఆయన శపించే దేవుడు కాదండి. ఆమేన్, హల్లెలూయా. అనుకూల సమయంలో మొరపెట్టావా? ఖచ్చితంగా నీ జీవితంలో ఏం వస్తుందో కూడా ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. లూకా సువార్త 19:9 అందుకే ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అనుకూల సమయంలో రక్షించబడ్డాడు. ఎవరు? జక్కయ్య. ఎవరండి?
జక్కయ్య ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఎవరి నిమిత్తం మాట్లాడుతున్నారంటే జక్కయ్య నిమిత్తం మాట్లాడుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యలో ఉన్నప్పుడు జక్కయ్య ఏ గ్రామంలో నివసించాడో అదే గ్రామంలో కూడా ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గ్రామం వచ్చాడని విన్నాడో ఆ గుంపు దగ్గరికి వెళ్ళాడు. కానీ పుట్టువాడైనందున ప్రభు వారిని చూడలేకపోయాడు. యేసయ్యని ఏ విధంగా అయినా చూడాలనుకున్నాడు. యేసయ్యని ఏ విధంగా అయినా కలుసుకోవాలనుకున్నాడు. యేసయ్యని ఏ విధంగా చూసి తరిద్దాము అని అనుకున్నాడు. అందుకే వదిలిపెట్టలా. అవకాశం వచ్చింది, వదిలిపెట్టలేదు. అందుకే యేసయ్య నడిచే మార్గంలో ముందుకెళ్ళిపోయి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చుని యేసయ్య కోసం ఎదురు చూసి ఉన్నాడు. ఏ సమయంలో ఎదురు చూశాడు తెలుసా? అనుకూల సమయంలో. ప్రభువారు ఆ మార్గంలో గుండా దాటిపోయి గంట అయిపోయిన తర్వాత మేడి చెట్టు ఎక్కితే ఎన్ని గంటలు కూర్చున్నా చెప్పాలి, ఎన్ని గంటలకు కూర్చున్నా ఉపయోగం లేదు. అది యాషావు ఎంతో ఏడ్చి ఎలుగెత్తి ఏడ్చాడు. అనుకూల సమయం ఏమైపోయింది? దాటిపోయింది. ఆమేన్ హల్లెలూయా. ధనవంతుడు కూడా ఎంతో ఏడ్చాడు. ఏమైపోయింది? అనుకూల సమయం దాటిపోయింది. ఆమేన్ హల్లెలూయా. ప్రభు వారిని చూడాలనుకున్నాడు. ఎవరు? జక్కయ్య. వెంటనే ప్రభువారు వచ్చే మార్గం గుండా ఒక చెట్టు ఎక్కడ ఉంటే చూసుకుని చక్కగా ఎక్కేసేసి ప్రభువారు ఆ మార్గం వచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అనుకూల సమయంలోనే జక్కయ్య ఆ చెట్టు ఎక్కాడు గనక ఏం పొందుకున్నాడు తెలుసా? యేసయ్యను కలుసుకునే మార్గం, మంచి మార్గం, ఒక మంచి అవకాశం. యేసయ్య తనను చూసి ఆగిపోయే అవకాశాన్ని పొందుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య అతన్ని పలకరించే ఒక గొప్ప అవకాశాన్ని పొందుకున్నాడు. అనుకూల సమయంలో అతను తన జీవితంలో యేసయ్య కోసం జీవించాడు గనక, యేసయ్య కోసం పరిగెత్తాడు గనక, యేసయ్య కోసం చెట్టెక్కాడు గనక ఖచ్చితంగా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్ హల్లెలూయా. రక్షించబడ్డాడు. ఇంకేం పిలిపించుకున్నాడు తెలుసా యేసయ్య చేత? ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అనుకూల సమయంలో దేవుని కోసం నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా నిన్ను కూడా అదే పిలుస్తాడు. ఇజ్రాయేల్ అవుతాం మనం కదండి. ఇశ్రాయేలు మనం ఎందుకంటే దీవించబడిన వాళ్ళు అబ్రహాము కుమారులు కనుక, అబ్రహాము కుమార్తెలు కనుక. అందుకే నిన్ను కూడా దేవుడు అబ్రహాము కుమార్తె, అబ్రహాము కుమారుడు అని పిలవాలంటే యేసయ్య కోసం జీవించి. ఆమె చెప్పు గట్టిగా. యేసయ్య కోసం జీవించి అనుకూల సమయంలో నువ్వు మొరపెడితే ఏం పొందుకుంటామండి? మొట్టమొదటిగా రక్షణ పొందుకుంటాం. ఏం పొందుకుంటాం? రక్షణ పొందుకుంటాం. ఇంకేం పొందుకుంటాం? దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం. దేవుని చేత మెప్పు పొందుకుంటాం. ప్రభువారు వచ్చి ఏం చెప్తున్నారండి? ప్రభువారు ఆ కట్టగా అక్కడికి రాగానే ఆగిపోయారంట. ఆ వాక్యం చదువునన్నా. యేసు ఆ చోటుకు వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అది అనుకూల సమయంలో చెట్టెక్కి కూర్చున్నాడు కనుక ప్రభువారు ఏం చేశారు తెలుసా? వచ్చి ఆగి, దిగు దిగు. ఆమేన్ హల్లెలూయా. ఖచ్చితంగా నేను నీ ఇంట్లో ఉంటాను, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నువ్వు కూడా అబ్రహాము కుమారుడు అవుతావు, నీకు కూడా రక్షణ వస్తుంది అని గొప్ప చేస్తూ ఉన్నాడు. ఒక భరోసా ఇస్తున్నాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. అనుకూల సమయంలో దేవునికి మొరపెడితే రక్షించబడతావు, దేవుని చేత మెప్పు పొందుకుంటావు. ఆమేన్ హల్లెలూయా. మార్కు సువార్త 5:27 ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదును అనుకుని జనసమూహములోను ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆమె చెప్పకటిగా. అనుకూల సమయంలో 12 సంవత్సరాల నుంచి తీవ్ర బాధతో ఉన్న ఈ కుమార్తె ఎవరి గురించిందో తెలుసా? యేసయ్య గురించి ఉంది. యేసయ్య గ్రామం వచ్చాడని మాట వినగానే ఇదే అనుకూల సమయము, ఇదే నేను రక్షించబడతాను, ఈ సమయంలో నేను స్వస్థపరచానని యేసయ్య వస్త్రపు చెంగు ముడితే చాలు అని తన జీవితంలో అనుకుంది. యేసయ్య వెనక తట్టుగా వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టుకుంది, బాగుపడింది. ఆమె చెప్పగట్టుగా. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అనుకూల సమయంలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావా? రక్షించబడతావు. అనుకూల సమయంలో దేవుని యొక్క మాట విన్నావా? దీవించబడతావు. అనుకూల సమయంలో దేవునికి మొరపెట్టావా? ఆశీర్వదించబడతావు. అనుకూల సమయంలో దేవుని మాట ప్రకారం నువ్వు జీవించావా? నువ్వు ఖచ్చితంగా రోగం నుంచి విడుదల పొందుకుంటావు, స్వస్థత పొందుకుంటావు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. రెండు చేతులెత్తు. ఈరోజు దేవుడు నీతో సెలవిస్తూ ఉన్నాడు. అనుకూల సమయాన్ని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు కూడా సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానిగా నడుచుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో అనుకూల సమయం నేను దీవిస్తాను, అనుకూల సమయం నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రార్థించావా? రక్షించబడతావు. ఈ సమయంలో మొరపెట్టావా?
మొరపెట్టావా, నీ జీవితంలో ఉన్న కార్యాలు నీకు ఖచ్చితంగా జరుగుతాయి. ఈ సమయంలో మొరపెట్టావా, ఖచ్చితంగా ఈ అనుకూల సమయంలో మొరపెట్టావు కనుక, నీ జీవితంలో ఈ అవసరత ఉంది కనుక, నీ జీవితంలో ఈ కార్యం నీకు జరగాలి కనుక ఖచ్చితంగా నేను రక్షిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నేను దీవిస్తాను అని దేవుడు నీతో సెలవిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఇస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. నా కుమార్తె నువ్వు అనుకూల సమయంలో నువ్వు దేవుని మొరపెట్టావు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం. ధనవంతుడు జీవించాడు ఈ భూలోకంలో, లాజరు జీవించాడు. కానీ ధనవంతుడు అనుకూల సమయంలో దేవుణ్ణి నమ్ముకోలేదు, లాజరు అనుకూల సమయంలో దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే పరలోకములో తండ్రి అయిన అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా అనుకూల సమయం దాటిపోయిందా, నీ జీవితంలో నెమ్మది ఉండదు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు, దేవునికి చెప్పు, నీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు చెప్పు. జక్కయ్య ఎప్పుడైతే విన్నాడో ప్రభువాన్ని చూడడానికి అనుకూల సమయంలో పరిగెత్తుకుంటా వెళ్ళి చెట్టెక్కి యేసయ్య కోసం ఎదురు చూశాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. యేసయ్యను ఆపగలిగాడు, యేసయ్య తన వైపు తిప్పుకోగలిగాడు, యేసయ్య తను చూసేటట్లు చేసుకున్నాడు. జక్కయ్య ప్రయత్నమే ఖచ్చితంగా దీవించబడింది, ఆశీర్వదించబడింది. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో అనేక సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాను. నేను స్వస్థపడాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో స్వస్థత జరగదా, స్వస్థత రాదా, నా జీవితం మార్పు పొందదా, నా కుటుంబం దీవించబడదా, నా భర్తకి స్వస్థత రాదా, ఎప్పుడు వస్తుంది అని అనుకుని బాధపడుతున్నావు నా కుమార్తె. ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఇదే అనుకూల సమయం, మొరపెట్టు, యేసయ్యకు చెప్పు. అనుకూల సమయంలో మొరపెడితే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. అనుకూల సమయం దాటిపోయిన తర్వాత ఏసావు ఏడ్చాడు, ఒక్క దీవెనయ్యేనా ఇవ్వు అని అడిగాడు. కానీ దాటిపోయింది కనుక ఆ సమయం నీకు జీవితంలో రాదు. సమయం దాటిపోయిన తర్వాత నువ్వు మొరపెట్టిన ఉపయోగం లేదు నా కుమార్తె. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. ఇదిగో ఇదే అనుకూల సమయం. రక్షించబడాలా, బాప్తిసం తీసుకోవాలా, ఒక నిర్ణయం తీసేసుకో, ఖచ్చితంగా రక్షించబడతావు. దేవుని రాజ్యంలో తండ్రి అయిన అబ్రహాము కుడి పార్శ్వమున, ఆయన రొమ్మున ఆనుకునే గొప్ప భాగ్యం నీకు కూడా కలిగి ఆమె చెప్పు. ప్రార్థన. దేవా, ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో అనుకూల సమయంలో నేను దీవిస్తా, అనుకూల సమయంలో నేను ఆశీర్వదిస్తా, నేను రక్షిస్తా అని ఈరోజు మాట్లాడి ఉన్నారు. అనుకూల సమయంలో దాటిపోయిన తర్వాత ధనవంతుడు మొరపెట్టినా ఉపయోగం లేదయ్యా. అనుకూల సమయం దాటిపోయిన తర్వాత ఏశావు ఏడ్చినా ఉపయోగం లేదయ్యా. కానీ మేము కూడా జక్కేలాగే అనుకూల సమయంలో ముందుగా నీ కోసం పరిగెత్తి ఎదురు చూస్తామని చెప్పు. ఖచ్చితంగా అదేవిధంగా జీవిస్తాము. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు ప్రభా వాక్యం అందించిన ప్రభా ఎంతమంది అయితే విని ఉన్నారో, ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నారో, ఎంతమంది అయితే అనుకూల సమయం వచ్చి ఉన్నారో, ఎంతమంది అయితే ఇదిగో జక్కేలాగా నేను కూడా జీవిస్తానని ఏడుస్తూ ఉన్నారో, ఇదిగో నా జీవితంలో కూడా స్వస్థత కావాలని ఎంతమంది అయితే అడుగుతున్నారో, ఎంతమంది అయితే ప్రభా నా జీవితం కూడా మార్చబడాలి అని అడుగుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ముట్టుకోండి ప్రభా, యేసు నామములో స్వస్థపరచండి, యేసు నామములో బాగు చేయండి, యేసు నామములో వాళ్ళ జీవితంలో కావాల్సిన మార్పు జరిగించండి ప్రభా. యేసు నామములో ప్రభా ఆశీర్వాదాలు బేతేలు సంఘంలో ప్రతి ఒక్కరికి ప్రభా పేరు పేరున దయచేయమని రానున్న యేసే నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.